విజయసాయి రెడ్డి చేసినటువంటి పనికి మీడియా ముందు మండిపడ్డారట జూనియర్ ఎన్టీఆర్. అసలు ఈ విషయం గురించి నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని, పార్టీ ఎవరిదైనా ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అందరూ చాలా రాద్ధాంతం చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు. సో ముఖ్యంగా బాధ్యతాయుతమైన ఎంపీగా తన పని తాను చేసుకున్న సమయంలో ఒక ఆదివాసీ మహిళతో సంబంధం అంటగట్టడంపై ఆయన మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిన మీడియా సంస్థలను వదలని యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానంటూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడంతో తమ ఇళ్లను వదిలి పారిపోతున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, మరి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల మరి తన పాలనని ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. మధ్యంతర ఎన్నికలొచ్చినా, 5 ఏళ్లకు ఎన్నికలొచ్చినా వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమని మరోసారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవంతా కూడా నిజానిజాలు కావని, అయితే ఇప్పుడు ఎవరైనా సరే సాక్ష్యాధారాలతోనే మాట్లాడాలని చెప్తున్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసే ముందు ఖచ్చితంగా ఆయన ఆరోపణలకి సంబంధించిన ముద్దాయి అయితేనే మనం చేయాలి. అంతేకాని ఏ రకమైనటువంటి నిజానిజాలు లేకుండా ఎవరిపైన బ్లేమ్ వేయడం సరికాదని ఈ సందర్భంగా అయితే విజయసాయిరెడ్డి గురించి ఎన్టీఆర్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది.